వచ్చిన మీకందరికి మనందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత అంటే ఏంటి అనే పాఠాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏమంటే చేసినటువంటి మేళ్లను మరచిపోకుండా ఉండడం. ఏంటంట? చేసినటువంటి మేళ్లను మరచిపోకుండా ఉండడాన్నే కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే రెండు పదాలు ఉన్నాయి. కృతజ్ఞత అనే పదాలు రెండు పదాలు ఉన్నాయి. కృతజ్ఞత అని సింపుల్ గా అంటే కృతజ్ఞత అనే పలుచుగా మాట్లాడే మాట అంటే థ్యాంక్స్ చెప్పడం అనే అర్థం వస్తుంది. కృతజ్ఞుడు ఘాకు ఒత్తు అంటే రెండవ ఘా ఉంటుంది, దానికి వర్తిస్తే మాట్లాడితే కృతజ్ఞత లేనివాడని అర్థం వస్తుంది. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేళ్ళను మర్చిపోకుండా ఉండడం. కృతజ్ఞుడు అంటే చేసినటువంటి మేళ్లను మర్చిపోయేవాడని అర్థం వస్తుంది. మనం కృతజ్ఞత కలిగి ఉంటే మంచిదే కానీ కృతజ్ఞులుగా ఉండకూడదు అనేది గ్రంథం చెప్తుంది. అంచేత కొద్ది నిమిషాలు ఈ మాట తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత అనే మాటకు అర్థం విన్నాం కదా. అసలు కృతజ్ఞత అనేది గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేళ్లను మర్చిపోకుండా ఉండడం అని మనం విన్నాం. కృతజ్ఞత ఎవరికి చెల్లించాలంటే దేవునికి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే మనము ఆయన చేత చేయబడిన వాళ్ళం కాబట్టి. అయితే దేని కొరకు కృతజ్ఞత చెల్లించాలి అంటే దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత చెల్లించాలని మనం ఆలోచన చేస్తున్నాం. కొద్దిసేపు ఆమె చదువుకునే ఆమె కాబట్టి ఆమెకి ఏం అవసరము? జ్ఞానం అవసరం. ఏమవసరం? జ్ఞానం అవసరం. అందుచేత ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేని వాళ్ళు కృతజ్ఞత చెల్లించలేరు. కొద్దిసేపు జ్ఞానాన్ని గురించి గ్రంథం ఏం చెప్పిందో మనము ఆలోచన చేద్దాం. జ్ఞానం అంటే ఏంటో మొదటగా మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చదివితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో రెండవ భాగం చదువుదాం. మొదటి భాగమే చదువుదాం. బలమును జ్ఞానమును దేవుని స్వభావ లక్షణము. చాలండి జాగ్రత్తగా వినండి. బలము జ్ఞానము ఎవరి లక్షణం అంట? దేవుని స్వభావ లక్షణము. బలమును జ్ఞానమును దేవుని స్వభావ లక్షణము. కొలస్స పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదివితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ మరొక మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక బుద్ధి జ్ఞానము అనేటువంటి సర్వ సంపదలు ఎక్కడున్నాయట? క్రీస్తు ప్రభులో ఉన్నాయట. క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనకు ఉపయోగం ఏంటి అక్కడెక్కడో ఉంటే? బుద్ధి జ్ఞానము అనే సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ఆయనలో ఉన్నాయని చెప్పి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆయనలో అంటే సంఘంలో ఉన్నాయని అర్థం. యేసు ప్రభువు ఇప్పుడు భూమి మీద లేరు, మరి ఎక్కడున్నారు? ఆయన పరలోకంలో ఉన్నారు.
ఆయన ఏమి విడిచిపెట్టిపోయారు ఇక్కడ? ఆయన ఏమి స్థాపించి వెళ్ళారు? సంఘాన్ని స్థాపించారు. ఆయన సంఘంలో ఎవరుంటారో వారు ఎక్కడున్నట్టు? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నట్టు అన్నమాట. మనం అక్కడుంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదల్లో ఉన్నట్టే. జ్ఞానము ఎక్కడుంది అంటే దేవుని స్వభావ లక్షణమే జ్ఞానం అని విన్నాం. యేసు ప్రభులో ఉన్నాయని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాట్లాడాడు. కాబట్టి మనం అందరం యేసు ప్రభులు అంటే ఆయన సంఘంలో ఉండవలసిన అవసరత ఉన్నదని మొదటగా మనం ఆలోచించాలి. రైట్. జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయము 33వ వచనం చదివితే అక్కడ రాజుగారికి కల వస్తుంది. ఫరో రాజు గారికి యోసేపు కల భావం చెప్తాడు. యోసేపు చెబుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా, జ్ఞాన వివేకము కలిగిన వాడిని ఎవరినైనా రాజుగా నియమించలేదు, నాయకుడిగా నియమించి 7 సంవత్సరాలు పంట పండుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి రాజుగారికి యోసేపు చెప్తే రాజుగారు అంటారు, ఆ జ్ఞాన వివేకం కలిగిన వారు ఎవరో కారు, ఎవరంట? నీవే. కాబట్టి నీవే నాయకుడిగా ఉండో. నీకు తెలియకుండా ఈ ఐగుప్తు దేశంలో కాలు కూడా కదలకూడదు, చెయ్యి కూడా కదలకూడదు. నేను పేరుకు మాత్రమే రాజును గాని అధికారం అంతా నీకని చెప్పి యోసేపుకి అధికారం కట్టబెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే దేశాన్ని చక్కగా పరిపాలన చేసేటువంటి జ్ఞానం యోసేపు దగ్గర ఉన్నట్టుగా రాజుగారు గమనించారు. జ్ఞానం అంటే ఏంటంటే దేశాన్ని చక్కగా పరిపాలించడం అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నిర్గమకాండ గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ ఏముంటుందంటే దేవుడు ఏమంటాడంటే మోషేతో, అయ్యా, నువ్వు మందిరాన్ని ఏర్పాటు చేయి, మందిరంలో ఒక మందసాన్ని ఏర్పాటు చేయి. ఆ మందసాన్ని వగర వస్తువులన్నిటిని ఏర్పాటు చేయటానికి నేను ఒక మనిషిని జ్ఞాన వివేకంతో నింపాను, జ్ఞానంతో నింపాను. అతనైతే ఎక్కడ ఎలా చేయాలో అటువంటి వస్తువులు తయారు చేస్తాడు, లేదా నిర్మిస్తాడు, ఏర్పాటు చేస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం అంటే ఏదో చదువు మాత్రమే కాదు, ఏది ఎక్కడుండాలి, ఏది ఎలా చేయాలి అని తెలిసినటువంటి దాన్నే ఏమంటారు? జ్ఞానం అంటారు. దేవుడే చెప్తున్నాడు. 3వ మాట చదివితే ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడేముందంటే జ్ఞానం అంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడేమంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించిన కొన్ని కట్టడలు, కొన్ని విధులు, వాటిని మీరు ఆచరించి నడిచినట్లయితే నా మాటల ప్రకారంగా నడిచినట్లయితే మిమ్మల్ని చూచేవారు, మిమ్మల్ని వినేవారికి అదే. అంటే జ్ఞానం అంటే ఏంటంట? దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవడమే జ్ఞానం అంట. ఆ జ్ఞానం కలిగిన, ఎంత జ్ఞానం కలిగిన వారు వీరు, ఎలా నడుచుకుంటున్నారు అని లోకం గమనిస్తుందన్నమాట. చాలా మంది విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుల్లో చాలా మంది జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది జ్ఞానం కాదు, అజ్ఞానము. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే జ్ఞానం కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తే అది జ్ఞానం అవుతుంది. ఇవాళ చాలా మంది పాస్టర్లు అనేవాళ్ళు ఉన్నారు, ఎవరిష్టం వాళ్ళదే, ఒక విధి విధానం లేదు. అయ్యా, నాది, నీది, ఎవరి పని వాళ్ళది అంటున్నారు. ఎవరి పని వాళ్ళదే కానీ ఎవరి పని కాదు, అది దేవుని పని కాదు. దేవుని పని అంటే ఒక విధి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అది జ్ఞానం అంటే. మరలా చదవండి ఆ మాట, అద్భుతమైన మాట అండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. మీరు నా మాటలు విని అనుసరించి గైకొనవలెను, వాటిని గూర్చి విను జనులకు అదే మీకు జ్ఞానము. అంటే మనం దేవుని మాటల ప్రకారంగా ఆచరిస్తూ ఉంటే మనం చూసిన వారికి ఏమనిపిస్తుంది? అదే జ్ఞానం అనిపిస్తుంది. చాలండి. జ్ఞానం అంటే ఏంటో కాదు. మరొక మాట విందాం. రాజుల గ్రంథం 1వ గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చదివితే మీ అందరికి తెలిసిన మాటే. సమస్య ఏర్పడినప్పుడు సమస్యకి పరిష్కారం కనుగొనడమే జ్ఞానము. సమస్యలు వస్తూ ఉంటాయి, కొంతమంది సమస్యని పరిష్కరించుకోరు, సమస్యగానే ఉండి విడిపోతారు.
కానీ విడిపోవడం కాదు జ్ఞానం అంటే. సమస్యను పరిష్కరించడమే జ్ఞానం. సొలొమోను దగ్గరికి ఒక సమస్య వచ్చింది. మీకు తెలుసు, ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్లాడుతున్నారు, దెబ్బలాడుతున్నారు, లేదా పోట్లాడుతున్నారు, తగాదా ఆడుకుంటున్నారు. సొలొమోను గారు ఏం చేశారు తెలుసు కదా మీకు. అసలైన తల్లి ఎవరో తెలుసుకొని ఈమె అసలైన తల్లి, ఆ బిడ్డ తల్లి అని చెప్పాడు. ఎవ్వరి వల్ల కాలేదు. అది జ్ఞానం అంటే. తర్వాత కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదివితే అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు ప్రభువే దేవుని జ్ఞానం అంట. క్రీస్తు ప్రభువే దేవుని జ్ఞానం. ఎలాగా? పరలోకం నుంచి తన కుమారుని భూమి మీదకి పంపించడం ఏంటి? ఆయన నమ్ముకుంటే మన పాపాలు తుడిచివేయబట్టం, కడిగి వేయబట్టం ఏంటి? ఏంటది? మీకు అప్పుడప్పుడు ఆయిల్ మరకలు పడతా ఉంటాయి బట్టల మీద. ఎంత త్వరగా పోతాయి? చాలా కష్టం. అయితే మన పాపం అనేది ఎంత భయంకరమైందంటే ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్టుగా పాతాళం అంట పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తుందట? పట్టుకుంటుందట. అయితే అటువంటి పాపుల్ని యేసు ప్రభు రక్తంతో ఏం చేస్తున్నాడు? ఆయన పాతాళం పట్టుకోకుండా పాపాన్ని కడిగి వేస్తున్నాడు మనం నమ్మినందు చేత. అదే దేవుని జ్ఞానము. మరొక మాట చదివితే 8వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందంటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు అంటాడు 7వ వచనంలో. అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు చాలా మంది దేవుడు ఎవరంటే క్రైస్తవుల దేవుడు యేసుక్రీస్తు అంటారు. అంటారా అనరా? అసలు దేవుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుని పంపించిన వాడు దేవుడు. ఈయనెవరు? దేవుని కుమారుడు. అయితే ఈయన మామూలు మనిషి కాదు, దేవునితో సమానుడు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు అంటాడు. మీరు చదివితే ఇంటికి వెళ్ళి మరలా నేను చెప్పినవన్నీ వ్రాసుకోండి, మైండ్లో పెట్టుకోండి. అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు? దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన కుమారుని పంపించాడని, ఆయన ద్వారా మనకు రక్షణ అనే జ్ఞానం చాలా మందికి లేదు. మరొక మాట చదివితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచనం చదివితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ ఏముంటుందంటే, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఏంటంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? పవిత్రంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. చాలా మంది కుటుంబాల్లో, చాలా సంఘాల్లో సమాధానం ఉండదు. మృదువుగా ఉంటారు. మాట మాట్లాడితే మృదువుగా ఉండాలి. లోబడే స్వభావం కలిగిన వారు, కనికరము కలిగినటువంటిది, కనికరం కలిగిన వారిది. మంచి ఫలములతోనూ మంచి ఫలాలు ఫలించేవారుగా ఉంటారు క్రైస్తవులు. జ్ఞానం కలిగిన వారు, ఫలం లేని వారు కాదు. తరువాత పక్షపాతము లేనిది. ఏంటంట? పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. చాలా మంది దేవుణ్ణి నమ్మేమంటారు కానీ పైకి వేషం నటిస్తూ ఉంటారు. అంతరంగంలో ఒకటి ఉంటుంది. వేషధారణతో కూడింది ఏం కాదు, జ్ఞానం కాదు, అది నటన. మరలా చెప్తాను నేను. జ్ఞానం అంటే 7 మాటలు చెప్పాను, మీరు నోట్ చేసుకుంటే. మొదటి మాట, ఏదైనా ఒక విషయాన్ని సరి అయిన విధంగా నడిపించేదే జ్ఞానము. ఏదైనా విషయాన్ని చక్కగా అమర్చేదే జ్ఞానము. దేవుని ఆజ్ఞల చొప్పున నడవడమే జ్ఞానము. సమస్య ఏర్పడినప్పుడు పరిష్కరించడమే జ్ఞానము. క్రీస్తే దేవుని జ్ఞానము.
దేవుడు ఒక్కడని ఎరగటమే జ్ఞానము. పవిత్రత, సమాధానము, మృదుత్వము, లోబడుట, కనికరము, మంచి ఫలాలతో కూడిందే జ్ఞానము. పక్షపాతము, వేషధారణ లేనిదే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటో విన్నాం, రైట్. మరొక మాట విందాం. జ్ఞానానికి మూలం ఏంటి? జ్ఞానం అని చెప్పారు. జ్ఞానానికి మూలం ఏంటి? చదువుదాం అన్నమాట. 111వ కీర్తన 10వ వచనం చదివితే, 111వ కీర్తన 10వ భాగం చదివితే అక్కడ ఏముంటుందంటే, దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము. అయ్యా అమ్మ మరలా వినండి. దేవుని యందు భయము ఎవరైతే కలిగి ఉంటారో జ్ఞానానికి మూలము. ఒకవేళ దేవుని భయం లేకపోతే ఏమి లేదు, జ్ఞానం లేదు, అజ్ఞాని. రెండో మాట విందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదివితే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఏమంటాడంటే, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అంటాడు. అంటే దేవుడు అంటే భయం ఉండాలి. ఏముందిలే, ముసలాళ్ళు పోయేది ప్రార్థన, లేకపోతే రోగులు పోయేది ప్రార్థన, లేకపోతే ఏదైనా మెంటలోళ్ళు పోయేది, మనకేం అన్ని బాగున్నాయి కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదు కాదు కాదు, పొరపడుతున్నారు. దేవుని యందు భయం అందరికీ ఉండాలి, రైట్. ఇంకొక మాట విందాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనం చదివితే, జ్ఞానానికి మూలం అంటే దేవుని యందు భయం అని విన్నాం కదా. జ్ఞానం ఎలా వస్తుందో ఇప్పుడు మనం వినబోతున్నాం. జ్ఞానం ఎలా వస్తుంది? ఆ అమ్మాయి జ్ఞానం కావాలి, ఇప్పుడు చాలా గొప్ప జ్ఞానం కావాలి, చాలా ఉన్నతమైన స్థితికి చేరాలి, మనం కూడా ఉన్నతమైన స్థితికి చేరాలి. అయితే ఎలా వస్తుంది జ్ఞానం? చదువుదాం అన్నమాట. 19వ కీర్తన 7వ వచనం చదువుదాం. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయదు. దేవుని శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము. దేవుని శాసనములు, దేవుని వాక్యము, దేవుని మాటలు ఏంటంట? నమ్మదగినవంట. దేవుని మాటలు, బైబిల్ నమ్మదగింది. తర్వాత అది అంటే దేవుని మాటలు ఏం చేస్తాయంట? బుద్ధి లేని వారికి కూడా బుద్ధిని కలుగు చేస్తాయట. దేవుని మాటలు వింటే, దేవుని మాటలు చదివితే, దేవుని మాటలు ధ్యానం చేస్తే రోజు ఏం జరుగుతుంది? జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది. మీకు తెలుసా, ఇతర దేశాల నుంచి మిషనరీస్ అనేవారు వచ్చారు ఇక్కడికి. మనకు తెలియనప్పుడు, జ్ఞానం లేనప్పుడు యేసుక్రీస్తుని గురించి చెప్పారు. తర్వాత వారు హాస్టల్స్ పెట్టి భోజనం పెట్టారు, స్కూల్స్ పెట్టి చదువు నేర్పించారు. ఒకప్పుడు మనుషుల్ని మనుషులుగా చూడకుండా జంతువుల కంటే హీనంగా చూడబడ్డారు వీళ్ళు. ఇవాళ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, నాగరికత పెరిగిన తర్వాత ఇవాళ ఎలా ఉన్నారు మనవాళ్ళు? ఉన్నతమైన స్థితికి చేరారా లేదా? ఎవరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? దేవుని వాక్యం మనల్ని ఆ విధంగా చేసింది. దేవుని మాటలు జ్ఞానం లేని వారికి ఏం చేసినాయి? జ్ఞానాన్ని ఇచ్చాయి. ఇవాళ చాలా ఉన్నతంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మరొక మాట విందాం. అక్కడే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఇందాక చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ సొలొమోను అని ఒక ఆయన ఉన్నాడు. మీ అందరికి తెలుసు. సొలొమోను రాజుని చేశాడు దావీదు గారు. సొలొమోను రాజు అయిన తర్వాత, వినండి, సొలొమోను రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, ఇంత పెద్ద జనం మీద, ఇంత దేశం మీద నన్ను రాజునుగా చేసినందుకు మీకు కృతజ్ఞతలో, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అయితే వీళ్ళని ఎలా పరిపాలన చేయాలో నాకు తెలియదు, ఎలా పరిపాలన చేయదో నాకు తెలియదు, నాకు సరైన జ్ఞానం లేదు. నా యందు దయ చూపి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఎలా పరిపాలన చేయాలో, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేశాడండి. అవునా కాదా? ప్రార్థన చేస్తే ఆయన, దేవుడు దయ చూపించి ఆయనకి జ్ఞానాన్ని, వివేకాన్ని వగర వగర అన్నీ ఇచ్చాడంట. ఇస్తే మీకు తెలుసు, ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ,
ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ సొలొమోన్ అంటే అయ్యా ఆయన మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎటువంటి సమస్యకైనా సులువుగా పరిష్కారం చెప్తారో, ప్రతి చిక్కుముడికి కూడా సులువుగా విప్పగలిగే జ్ఞానం ఆయనకుందని చెప్పి చెప్పుకుంటుంటే విన్న వారందరూ వచ్చి ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చారట. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ప్రపంచ దేశాలన్నిటి నుంచి వచ్చారట ఆయన మాటలు వినడానికి. ఎందుచేత? ఆయనకు అటువంటి జ్ఞానము ఇవ్వబడింది. ఎలా వచ్చింది ఆయనకి? దేవుని అడిగాడు, ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఏముంటుందంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. ఏం చేస్తాడట ఆయన? ఆయన ఎవరిని గద్దింపగా ధారాళంగా దయచేస్తాడంట జ్ఞానాన్ని. అయ్యా అమ్మ మరల వినండి, ఏం చేస్తాడు దేవుడు? జ్ఞానం అడిగితే, మనకి జ్ఞానం లేదనుకోండి ఏం చేయాలి? జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే, అమ్మ వింటున్నావా అయ్యా నాకు ఇంకా జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేస్తే, సొలొమోన్ లాగా అడిగితే ఆయన ఏం చేస్తాడంట? ధారాళంగా ఇస్తాడంట. ధారాళంగా అంటే అడ్డం లేకుండా, ఆటంకం లేకుండా, నిరభ్యంతరంగా ధారాళంగా ఇస్తాడట. ఇంకొక మాట విందాం. జ్ఞానం గల వారు ఏం చేస్తారు? జ్ఞానం అంటున్నారండి. జ్ఞానం అంటే ఏంటో చెప్పారు, ఎలా వస్తుందో చెప్పారు, మూలం ఏంటో చెప్పారు, దానివల్ల మాకేంటి లాభం అంటారేమో. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారో గ్రంథం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు. అయ్యా ఇంకొకసారి వినండి పిల్లలారా, మీకు తల్లిదండ్రులు ఉంటే పెద్దవాళ్ళైనా ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించడమే కాదు, ఏం చేయాలి? వారిని సంతోష పెట్టాలి. ఇవాళ చాలా మంది బాధపడేది ఏంటో తెలుసా? అయ్యా నా కుమారుడు నా మాట వినడం లేదయ్యా అనేవారు ఉన్నారా లేరా? వాడు పుట్టకపోయినా బాగుండయ్యా, చచ్చినా బాగుండయ్యా, నన్ను ఇబ్బంది పెడుతున్నాడనే బాధపడేవాళ్ళు ఉన్నారు. అయ్యా అమ్మ మరలా వినండి, మీ పిల్లలు అలా ఉండకూడదు. పిల్లలారా, మీకు తల్లిదండ్రులు ఉన్నట్లయితే పెద్దవారైనా కానీ మీరు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని పిల్లలు సంతోష పెట్టాలి. అది జ్ఞానం కలిగిన వారు చేసే పని. తల్లిదండ్రులు సంతోషించలేదు మన వల్ల అంటే ఏమి లేదు నా దగ్గర, బుద్ధిహీనుడు అన్నమాట. దేవుడికి బుద్ధిహీనులు అంటే ఇష్టం లేదు, జ్ఞానం కలిగిన వారు అంటే ఇష్టం. నా మాట మరలా వినండి పిల్లలారా, ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడమే జ్ఞానం. రైట్. ఇంకొక మాట విందాం. 11వ అధ్యాయం 2వ వచనం చదివితే, సామెతల్లోనే 11:2. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు సంతోష పెట్టడమే కాదు, వినయం కలిగి ఉంటారు. అక్కడ జ్ఞానం ఉంటుంది. అయ్యా ఎవరి దగ్గర అయితే వినయము లేదో వాళ్ళ దగ్గర ఏమి లేదని అర్థమవుతుంది. అది ఏంటి? కనీసం వినయం లేదా అతనికి? పెద్దవాళ్ళంటే భయం లేదా? వినయంగా ఉండాలి పెద్దవారి ఎడల, తల్లిదండ్రుల ఎడల, గురువుల ఎడల, బోధకుల దగ్గర. ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? వినయం కలిగి ఉండాలి. వినయం ఉంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం కలిగిన వారని దాని భావం. సరే, జ్ఞానం యొక్క శక్తి ఎంత? నీకు నిజంగా జ్ఞానం ఉంటే దాని ప్రభావం లేదా శక్తి ఎంతో కొద్దిసేపు 2-3 మాటలు మీ ముందు ఉంచుతాను. ఇందాక చెప్పాను సొలొమోను దగ్గర ప్రపంచం అంతా వచ్చిందని. నాకు తెలిసిన ఒక బోధకుడు ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. అక్కడక్కడ మీకు తెలుసు కదా,
బైబిల్ క్లాసులని మీటింగ్లని పెడతా ఉంటారు. అక్కడికి వెళ్తుంటే అయ్యా రండి భోజనం పెట్టి ఛార్జీలు ఇస్తాం వచ్చి నేర్చుకోండి అంటే వచ్చేవాళ్ళు లేరు. భోజనం పెడతాం రాను మనం ఛార్జీలు ఇస్తాం వచ్చి నేర్చుకోండి అంటే వచ్చేవాళ్ళు లేరు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ క్లాసులు పెడితే ఎక్కడ మీటింగ్ పెడితే వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని 300 డబ్బులు కట్టి అక్కడ నేర్చుకునేవారు. ఏంటంట, మేము నేర్పిస్తానంటేనే ఇక్కడ రావడంలా. ఆయన ఎక్కడో పెడుతుంటే క్లాసులు అక్కడికి కేరళ నుంచి లేదా చెన్నై నుంచి వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఆ రోజు అక్కడ నేర్చుకున్నందుకు ఎంతో తెలుసా? 10 సంవత్సరాల నుండి 300 ఇచ్చేవారు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన దగ్గర ఆ బైబిల్ గురించిన జ్ఞానం ఉంది కాబట్టి నేర్చుకోవడానికి వస్తున్నారు. డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి నేర్చుకుంటా రండి మీకు ఛార్జీలు ఇస్తామంటే రావట్లేదు. అక్కడేమో డబ్బులు ఇచ్చి ఛార్జీలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. అంటే జ్ఞానం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. అంత శక్తి కలిగింది జ్ఞానం. అందుకే ఇందాక చదువుకున్నాం. సొలొమోను దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువుని అడుగుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. యేసు ప్రభువు వారు మాట్లాడారు. యేసు ప్రభువు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున ఆ దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయండి. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు సొలొమోను జ్ఞానము వినుటకు సొలొమోను మాటలు వినడానికి భూమి అంతములో నుండి వచ్చింది. ఆమె చాలా దూరంలో ఉందట. షేబా దేశపు రాణి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం అంత మనగాడ ఏంటి, ఆయన అంత గొప్పవాడ ఏంటి, ఏంటో చూద్దాం అందరూ చెప్పుకుంటున్నారు, ఆయన మనగాడు కాదని చెప్పి నేను నిరూపిస్తానన్నట్టుగా వచ్చింది. ఆవిడ అనేకమైన ప్రశ్నలు వేసిందట. అన్ని ప్రశ్నలకు సులువుగా జవాబు చెప్పాడట. ఆవిడ చివరికి ఏమన్నదో తెలుసాయా? నేను నీ గురించి విన్నది కొంచెము, నీ దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. అంతేకాదు ఇంకొక పెద్ద మాట అన్నది ఆవిడ. ఏమన్నదో తెలుసా? నీ భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేస్తున్నారే, నీ భోజనపు బల్ల దగ్గర నీ సేవకులుగా ఉన్నారే, వారు ధన్యులు. ఎందుకు అంటే, నేను కొన్ని మాటలే విన్నాను, తిరిగి వెళ్ళిపోతున్నాను. రోజు నీతో ఉంటున్నారు వారు, రోజు నీకు సేవ చేస్తూ నీ మాటలు వింటూ ఉన్నారు, వారు నాకంటే ధన్యులని చెప్పింది ఆవిడ. ఎంత ప్రభావం కలిగింది అర్థమైందా జ్ఞానం? నీవు కూడా జ్ఞానం కలిగి ఉంటే, గొప్ప చదువు చదువుకుంటే, ఉన్నతంగా ఉంటే నీ దగ్గరికి అనేక మంది వస్తారు. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. నీవు అలా ఉంటే, జ్ఞానం సంపాదించుకుంటే, ఆమె దగ్గరికి వెళ్తే లేదా అతని దగ్గరికి వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. అంత ప్రభావం కలిగింది జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువుగా ఉన్న యెడల దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. దాన్ని తెలుసుకోవడానికి, దాని వల్ల పరిష్కరించబడటానికి, వారు మేలు పొందటానికి ఆ జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వస్తారు. రైట్, మరొక మాట విందాం. జ్ఞానం లేకుంటే నష్టం ఏమైనా ఉందా? జ్ఞానం లేకపోతే నష్టం ఏమన్నా ఉందా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదివితే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ ఏమంటాడంటే, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, నా ప్రజలు జ్ఞానము లేకయే చెడిపోవచ్చున్నారు అంటాడు. చదవండి. నా ప్రజలు, హోషేయ దానియేలు తరువాత 4:6. నా జనులు అంటే నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. పాపం అనే కోపంలో వెళ్ళిపోయారు, రక్షణ లేకుండా పోతున్నారు. జ్ఞానం లేకపోతే రక్షణ రాదు. జ్ఞానం కలిగి ఉండాలి మనం. సామెతల గ్రంథం 1:32 చదివితే అక్కడ ఏమంటాడంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం చదివితే అక్కడ ఏమంటాడంటే, జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి, అయ్యో దేవుణ్ణి విసర్జించారంటే అర్థం ఏంటి?
దేవుని విసర్జించారంటే అర్థం ఏంటి? జ్ఞానం లేదు. అయితే జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందంట? జ్ఞానము లేని వారై నన్ను విసర్జించి నాశనం అయిపోతున్నారు. నాశనం అంటే తెలుసా? పాడవటం వేరు, నాశనం అవటం వేరు. పాడైతే బాగు చేసుకోవచ్చు, నాశనం అయితే బాగు చేయలేరు. నాశనం అంటే లేకుండా పోవటం. నాశనం అయిపోతాడు. మన ఆత్మ అగ్నిగంధకాలతో మన గుండమైన నరకానికి వెళ్తుంది. దేవునితో సహవాసం లేకుండా పోద్ది. మరైతే లాభం ఏంటి జ్ఞానం ఉంటే? జ్ఞానం ఉంటే లాభం ఏంటో చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు, అయ్యా ఇంకొకసారి వినండి, జ్ఞానము సంపాదించిన వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ నిరంతరంగా ఆయన మీద కనిపెట్టుకొని భారం కలిగి ముందుకు సాగేవాడంట. ఎవరంట? ధన్యుడు. తెలుగులో ధన్యుడు అని వ్రాయబడింది, కానీ ఈ బైబిల్ క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. మీరు ఎక్కడైనా క్రొత్త నిబంధనలో ధన్యుడు అనే పదాన్ని మీరు చదివినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, ఎల్లప్పుడూ ఆనందించువాడు. ఏంటంట? ఎల్లప్పుడూ భూమి మీద ఎవరైనా ఆనందించడం సాధ్యమవుతుందా? ఎల్లప్పుడూ భూమి మీద ఎల్లప్పుడూ ఆనందించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? జబ్బులు వస్తాయా? వస్తాయా రావా? అప్పుడు ఎలా ఉంటారు? అయ్యా నన్ను తీసుకోయా అని ప్రార్థన చేస్తారు. యాక్సిడెంట్లు జరుగుతాయా? అయ్యా ఈ కాళ్ళు లేకుండా చేతులు లేకుండా చచ్చినా బాగుండయ్యా అని అంటారు. ప్రమాదాలు సంభవించినప్పుడు, లేదా విపత్తులు సంభవించినప్పుడు, వ్యాధులు సంభవించినప్పుడు, మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు, మన పిల్లలు మన మాట విననప్పుడు, మన మీద ఎవరైనా అన్యాయంగా ఏదైనా చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఎంత ధనం ఉన్నా సరిపోదు, బాధ కలుగుతుంది. మీకేం తెలుసయ్యా నా బాధని ఏడుస్తారు. అవునా కాదా? కానీ జ్ఞానం కలిగి ఉంటేనంట ఏంటంట? ఇంకోసారి చదవండి ఆ మాట. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. అంటే జ్ఞానం అంటే ఎల్లప్పుడూ పరలోకంలో దేవునితో ఆనందంగా ఉంటావు అన్నమాట. అది దాని అర్థం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పేది. మరొక మాట విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదివితే, అదే ఇప్పుడు చదివింది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రసంగి 8:1. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులతో సమానులైన వారెవరు? ఎరిగిన వారెవరు? ఆహా, చాలమ్మా. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు ఏమిస్తుందట? తేజస్సు. అందుకే కొంతమంది అంటారే, ఎందుకు ఎప్పుడు ఏడు ముఖం వేసుకుని ఉంటావు అంటారా? అనరా? ఎలా ఉండాలి మనం? జ్ఞానం ఉంటే ఏమొస్తుంది మనకి? తేజస్సు ఉంటుంది, ముఖంలో తేజస్సు ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. తేజస్సు ఉండాలి. అంతేకాదు తర్వాత పదం మోటుతనము. చదవండి. మోటుతనం మార్చబడుతుంది జ్ఞానం ఉంటే. ఇంకా చాలా మంది మొరటుగానే ఉంటారు, మోటుతనంగానే ఉంటారు, నాగరికులుగా ఉండరు జ్ఞానం లేక. జ్ఞానం ఉంటే ఎల్లప్పుడూ ఆనందిస్తాం. భూమి మీద కూడా మన ముఖానికి తేజస్సు ఉంటుంది. ఇంకోటి ఏంటి? మొరటుతనం లేదా మోటుతనం పోతుంది. మరొక మాట విందాం. 4వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమును విడువక అది నిన్ను కాపాడు. నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేయబోతున్నాను. జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు, జ్ఞానాన్ని సంపాదించుకొని పాట పడతాం. ఏంటంటే
జ్ఞానాన్ని సంపాదించుకోండి, కొని ఉంచుకోండి అని. ఏం చేయాలంటే జ్ఞానాన్ని కొని ఉంచుకోవాలంటే, జ్ఞానం సంపాదించుకోవాలి. మనకి యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే జ్ఞాన వివేకాలు ఇవ్వడానికే వచ్చాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదివితే యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో చెప్తాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. చాలండి. ఎందుకు యేసుప్రభుని దేవుడు పంపించాడు? మనకి జ్ఞానము వివేకం రావాలని పంపించాడు. అది సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే ఎక్కడ ఉండాలి? మొట్టమొదటిలోనే చెప్పాను, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? క్రీస్తు ప్రభులో ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తు ప్రభులో ఉన్నాయి. ఆ క్రీస్తు ప్రభులోకి వస్తే నీవు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలో ఉన్నట్టే. అప్పుడు నీ ముఖానికి తేజస్సు వస్తుంది, మొరటుతనం పోతుంది, ఎల్లప్పుడూ ఆనందిస్తావు, నిన్ను నీవు రక్షించుకుంటావు, ఇతరులను రక్షిస్తావు, అనేకులు మేలుకరంగా ఉంటావు, అనేక సమస్యలు పరిష్కరిస్తావు. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి. నేను చెప్పిన మాటలన్నీ మరొకసారి జ్ఞాపకం చేయబోతున్నాను. జ్ఞానము ఎక్కడుంది? ఆయన స్వభావ లక్షణమే, దేవుని స్వభావ లక్షణమే జ్ఞానము. జ్ఞానం ఎక్కడుంది? క్రీస్తు ప్రభువులో ఉంది, సంఘంలో ఉంది. జ్ఞానం అంటే ఏంటి? ఏది ఎలా చేయాలో తెలుసుకోవటమే జ్ఞానము. తరువాత జ్ఞానానికి మూలం ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము. జ్ఞానం ఎలా వస్తుంది? దేవుణ్ణి అడిగితే, ప్రార్థన చేస్తే, గ్రంథాన్ని చదివితే, గ్రంథాన్ని వింటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని, కుటుంబస్తుల్ని సంతోష పెడతారు. జ్ఞానం యొక్క శక్తి అంతా ప్రపంచమంతా సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడికి వస్తుంది? యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. ప్రపంచమంతా. జ్ఞానం లేకపోతే నష్టం ఏంటి? నశించిపోతాం. జ్ఞానం ఉంటే లాభం ఏంటి? ఎల్లప్పుడూ ఆనందం, మహానందం అని పాట పాడతాం కదా, అటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఎక్కడుందో అక్కడికి రావాలి. అది తెలుసుకొని, అది సంపాదించుకొని నిత్య జీవానికి వారసులం కావాలని, జ్ఞానయుక్తంగా జీవించాలని, దేవుని మహిమపరచాలని, మన కుటుంబాలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్న జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుందండి. శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మనం అందరం ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. అందరికీ వందనాలు.